టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. హిట్ మ్యాన్ ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఈ టోర్నీ ఫైనల్ తర్వాత రోహిత్ వన్డే టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ చిన్ననాటి కోచ్ స్పందించాడు. రోహిత్ శర్మ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను చెప్పడం లేదు. అయితే అతనికి వయసు మీద పడుతున్నందున టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని అనిపిస్తుంది. వన్డే క్రికెట్ కు పూర్తిగా ఫిట్ గా ఉండడం కోసం అతడు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఆడతాడని నేను 100% నమ్ముతున్నా అని దినేష్ తెలిపాడు. బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెల 16 నుంచి కివీస్ తో ప్రారంభం కానున్న 3 టెస్టుల సిరీస్ తో అతడు బరిలోకి దిగనున్నాడు. బీసీసీఐ త్వరలోనే జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది.